చేసి ఆయన మంచిగా మార్చడానికి అయితే ట్రై చేస్తున్నాడు. నానా విధాలుగా తిప్పలు పెట్టేస్తుంది అది. నాకు నా దగ్గర నుంచి తప్పించుకోవాలని చెప్పేసి నా దగ్గర నుంచి తప్పించుకోవాలని గుళ్ళు ఎక్కడ పెట్టారో చెప్తా అవన్నీ చూపించాను. నువ్వు కానీ మళ్ళీ మారకూడదు ఇలా చెడ్డగా. వీడియో ఇందులో కూడా నేను పోతున్నాను. అంతా బాగానే ఉంది, అంతా చెప్పారు అన్నారు కదరా మీరు. మెంటల్ దొబ్బుతుంది నాకు. ఇంతసేపు ఆయన వచ్చి ఇంత చేశాడు. ఆయన ఉన్నంతసేపు ఉన్నాడు, ఆయన వెళ్ళిపోగానే పారిపోయాడు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ హిజ్రా వీడియో అనమాట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద హిజ్రా వీడియో అనమాట. మీకు తెలుసు కదా, 7 సంవత్సరాలుగా ఒంటరిగా ఉండి అమ్మ నాన్నలను చంపేసి ఊరంతా వల్లకాడు చేసిన ఈ హిజ్రా మహిళ గురించి. సో తినైతే 3-4 ప్లేసుల్లో దాదాపు నెలన్నర నుంచి తిప్పలు పెట్టేస్తుంది అనమాట. ఈ నెలన్నర సమయంలో 2 నెలల సమయంలో 4-5 సార్లు వెళ్ళాను. 2 సార్లు కెమెరా లేకుండా ఆఫ్ కెమెరా వెళ్ళాను, ఎక్కువ మంది పోలీసులను తీసుకుని. అసలు ఇంపాసిబుల్ అనమాట, దొరకట్లేదు ఇది. కానీ ఫైనల్ గా నేను ఎవరినైతే హెల్ప్ అప్రోచ్ అయ్యానో మీకు అర్థమైపోయి ఉంటుంది, ప్రోమోలో చూసే ఉంటారో. ఒకప్పుడు బ్లాక్ మ్యాజిక్ చేసే ఒక అతను చేశారు. ఆయన స్వయంగా చేయలేదు, వేరే వాళ్ళు ఫోర్స్ చేసి చేయించడం వల్ల చేశారనమాట ఈయన గురువు. అయితే ఈయనకి హెల్ప్ చేసి మంచిగా మార్చిన తర్వాత ఈయన మంచిగా మారిపోయాడు. ఇప్పుడు మనం మంచిగా మార్చడం వల్ల ఇతను ఈమె బ్లాక్ మ్యాజిక్ చేసి అందరిని చంపుతుంది కదా, ఈమెను మంచిగా మార్చాలని మంచి ఉద్దేశంతో అయితే మళ్ళీ మమ్మల్ని కాంటాక్ట్ అయ్యాడు. కాంటాక్ట్ అయిన తర్వాత ఏమేం జరిగింది రచ్చ అనేది మీరు ప్రోమోలో చూసే ఉంటారో. రచ్చ జరిగింది. ఈయన మంచి పూజలు అయితే చేసి ఆయన మంచిగా మార్చడానికి అయితే ట్రై చేస్తున్నాడు. నానా విధాలుగా తిప్పలు పెట్టేస్తుంది అది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏం జరుగుతుందంటే 70% పూజ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా 30% ఉంది. ఆ పూజ చేస్తే తనలో ఉన్న ఆ పవర్ అయితే దాదాపు తుడిచిపెట్టుకుపోతే అండ్ అసలు నిజాలు చెప్తాడు. తనను కూడా ఇతనిలాగే ఎవరో వేరే గురువు బంధించేసి క్షుద్ర పూజలతో ఈమెతో వాళ్ళని మన జనాన్ని చంపించి ఆ గురువు యొక్క శక్తిని పెంచుకుంటాడంట. లైక్ ఎలా అంటే కొంతమంది మనుషుల్ని చంపించేసి ఆ పొర్రెల్ని ఒక అడవి గుట్ట దగ్గర కప్పెట్టేస్తున్నాడంట. ఆ పొర్రెల దగ్గరికి వెళ్ళి మేము పట్టుకొని అవి తవ్వి అవి తగలబెట్టాలి, అప్పుడు ఆ గురువు గారు చచ్చిపోతాడు అని చెప్పేసి కొన్ని టాక్స్ అనమాట ఈమె చెప్తుంది. అన్న కూడా అదే విధంగా ఇలాంటి కొన్ని పూజలు ఉన్నాయని చెప్పేసి అన్నాడు అనమాట. మీరు లైక్ విరూపాక్ష కానీ పొలిమేర కానీ చూస్తే సేమ్ సిమిలర్ స్టోరీస్ అనమాట. ఎంతే భయంకరంగా అక్కడ కూడా ఉంటాయి, కాకపోతే ఆల్టర్నేట్ స్టోరీ వేరే రకంగా ఉంటాయి అవి. సో ఫైనల్ గా జరిగేది ఏంటంటే ఈ 30% పూజ సమయంలో చుట్టుపక్కల ఎవరు ఉండకూడదు, చేసేవారు ఆమెలో ఉన్న ఆ శక్తిని ఏమంటారు అది భయంకరమైన పిశాచిని బయటికి తీసేయాలంటే మేము ఉండకూడదు ఇక్కడ. సో లైట్లన్నీ ఆర్పేసి నైట్ విజన్ కెమెరా పెట్టి మేము ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఏం జరుగుతుందో ఇంకా అన్నయ్య చూసుకుంటారు. ఈయన చాలా మంచిగా మారిపోయి ఆమెలో ఉన్న బ్లాక్ మ్యాజిక్ శక్తులు తీసేసి మంచిగా మారుద్దాం అనుకుంటున్నాడు. ఎందుకంటే బ్లాక్ మ్యాజిక్ చేయడం వల్ల ఎవరికి ఉపయోగం? ఎవరికీ లేదు. జనాలను చంపేస్తున్నారు వాళ్ళు కదా, వాళ్ళ సైకోయిజం వాళ్ళ మెంటల్ సాటిస్ఫాక్షన్ కోసం చంపేస్తున్నారు. కాబట్టి ఆమెను కూడా నార్మల్ చేసేస్తాడంట. ఈయనకు అంతకు మించి శక్తులు ఉన్నాయి కాబట్టి ఈయన చేయగలుగుతున్నారు. సో థ్యాంక్ యూ అన్న మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేనైతే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతాను, ఇంతకు మించి సోచ్ చెప్పాను, టైం వేస్ట్. కెమెరా ఇక్కడ నైట్ విజన్ ఫిక్స్ చేసి మేము వెళ్ళిపోతాం అన్న బయటకి. ఓకేనా? సరే అన్న, ఓకేదా, మనం బయటికి వెళ్ళిపోతాం. సెట్ చేయాలి కదా, ఎక్కడ పెట్టాలి మొత్తం క్లియర్ కనిపించాలి కదా.
ఈ ఫోను నేను ఇలాగే గైస్ నైట్ విజన్ కెమెరా అవన్నీ ఇక్కడైతే ఓ పక్కకు పెట్టేసి వెళ్ళిపోతాను. మేము ఉండకూడదు కాబట్టి ఓకే ఇది ఆఫ్ చేస్తున్నా అయితే అంతే అది స్టార్ట్ చేస్తాను. సరే ఆఫ్ చేసి ఓం భగవతే చెప్పు. ఇప్పుడు చెప్పు, నీ గురించి చెప్పు. ఇంకా నేను మా వాళ్ళకి అప్లై చేసి నేను సెలవు తీసుకుంటా. చెప్పు, నీ గురించి చెప్పు. ఇంకా నువ్వు మంచి పనులు మంచిగా మాట్లాడతావా మనుషులలాగా, లేదంటే ఈ బొమ్మకు చెయ్యి కాలు చెయ్యి ఇరిగినట్టు నీకు ఇరగొట్టాలా? నిజమే చెప్తున్నావా? నువ్వు నన్ను ఏదో నా దగ్గర నుంచి నువ్వు తప్పించుకోవాలని చెప్పేసి, నా దగ్గర నుంచి తప్పించుకోవాలని, లేదంటే తర్వాత నేను పోయినాక మళ్ళీ పారిపోవాలని ప్లాన్ లో ఉన్నావా? నా పవర్ చూసినావు కదా, ఇప్పుడు నా రుద్రాక్ష పవర్ చూసినావు కదా. ఇప్పుడు మా వాళ్ళని పిలిచాను నేను. ఎంతమంది ఇప్పుడైతే మళ్ళీ చెడ్డ పనులు చేయవు కదా, మళ్ళా పుణ్యముగా అమావాస్య దాకా ఏం చేయవు కదా. ఇంకా నువ్వు ఒకవేళ మీ గురువు వస్తే ఏం చేస్తావు? లేదంటే మాతో వస్తావా? జనాల్లోకి వెళ్ళిపోతావు, మా దగ్గరకు వస్తావు. మాతో జనాల్లోకి వెళ్ళిపోతాం. మంచిగా మాలాగా బతుకుతావా? మంచి బతుకు. నీ ఇద్దరు ఎంత తీసి మామూలుగా వెళ్తావా? ఈ కాళిక అమ్మవారికి బలిస్తాడు. మళ్ళీ ఏ మాత్రం తేడా జరిగినా నీ కాళిక అమ్మవారికి బలిస్తా నీకు. గుర్తు పెట్టుకో. మంచిగా మారుతావు కదా, ఇంకేం చేయవు కదా. ఎవరిని భయపెట్టడం అంటారు ఏం చేయవు కదా. నరేష్ 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 దా నరేష్. వీడు మామూలు మనిషిలాగా మాట్లాడుతున్నాడు నరేష్. కావాలంటే చెక్ చేసుకో, మాట్లాడు. నువ్వు కూడా ఇవ్వమను, మీ ఫ్రెండ్ తినమను. అయ్యే చెప్పు రాళ్ళకు నీ పేరేందో మొత్తం నిజం చెప్పు. ఇప్పుడు అడుగు నరేష్, నువ్వేమన్నాడు చెప్తాడు. వాడు మామూలు మనిషిగా మారిపోయిందంట. నేను పోను, నా బ్యాంక్ వాడు. అడుగు, నువ్వు అడుగు. నేను సాయం చేస్తావు కదా, మీ గురువు ఎవడో చెప్తావు కదా. గురువులు ఎక్కడ పెట్టారో చెప్తావు కదా, చూపిస్తాను. అవన్నీ చూపించాను. నువ్వు కానీ మళ్ళీ మారకూడదు ఇలా చెడ్డగా. అన్ని అలా మారి నీకు మంచిగా మారి సమాధానానికి మంచి చేస్తున్నారు. నువ్వు అలా మారాలి, మారుతావు కదా. ఇంకో విషయం ఏంట్రా అంటే, ఇంకా మీ అమ్మ నాన్నలు చనిపోయారు, ఆ గొడవ వదిలేయి, మీ ఊరు గొడవ వదిలేయి. నువ్వు మంచిగా మారితే, నువ్వు మంచిదా నేను వీడియో తీసి మరి సోషల్ మీడియాలో పాపులర్ చేసి మీ ఊళ్ళో అందరికి తెలిసేలా చేస్తా. వాళ్ళు ఇంకా ఎవరు నీ జోలికి రాదు, అర్థమైనా. కానీ ఏ మాత్రం తేడా కొట్టినా పోలీస్ స్టేషన్ కదా. నరేష్ నీకు అర్థమైంది కదా, నేను సెలవు తీసుకుంటున్నా. ఇంకేమన్నా అవసరం ఉంటే మళ్ళీ పిలిపించు, ఓకేనా. నా పని ఇంత అయిపోయింది, ఆడు మారిండు. ఓకే, బాయ్ బాయ్. అదంతా కాదన్నా, మా కోసం ప్రత్యేకంగా అంత దూరం నుంచి వచ్చిన అందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఓకే, మనలాగా మూడు మారుతున్నాడంటే మనకు మంచిదే కదా. సర్వే జనా సుఖినో భవంతు. ఓకే, మీరు బయట అన్నాను, నేను తర్వాత మీ సంగతి చూసుకున్నాను. మారింది కదా, మారింది. కొంచెం సేపు అబ్జర్వేషన్ లో పెట్టుకో, మారినట్టు ఆల్మోస్ట్. అది నీకు ఏం ఇబ్బంది లేదు, కంప్లీట్ గా మారిపోయింది. ఓకే, ఓకేనా. లేట్ చేస్తాను, మీరు బయలుదేరతారన్న అయితే. నేను బయలుదేరు. 2 నిమిషాల్లో జాగ్రత్త ఉంది, ఒక లైట్ వచ్చేసి.
దెయ్యం వదిలేసింది. లైక్ ఎలా అంటే దెయ్యం వదిలేసినట్టుగా నార్మల్‌గా మాట్లాడి కొండ మీద ఎక్కడ ఆళ్ళు దాస్తున్నారని నిజాలు గూడా ఒప్పుకుంది కాబట్టి మంచిగా మారిపోయిందనుకున్నాం. కానీ ఆ మంత్రగాడు మేము కలిసి బయటికి వెళ్ళి డోరేసేసుకున్నాం. కానీ నైట్ విజన్ కెమెరా ఉంది గదా! అది రికార్డ్ చేసింది. తను ఇంకా విచిత్రంగా బిహేవ్ చేస్తుంది. ఆ ఫుటేజ్ అంతా మీరిప్పుడు చూడండి క్లియర్‌గా. ఎందుకలా చేస్తుందని మాత్రం అర్థం కావట్లేదు.
హలో, అక్కడికి వెళ్ళి కూర్చో. కూర్చో, మారిపోయానని చెప్పావు కదా, కూర్చో, మాట విను. నిజంగానే కదా? అలా కాదమ్మా, నేను చెప్పేది ఏంటంటే మీరు మంచిగా మారితే సమాజానికే కదా మంచి జరుగుద్ది, అవునా కదా? మీరు ఎలా బ్యాడ్ పనులు, చెత్త పనులు చేయొద్దు. వాళ్ళని చంపడం, వీళ్ళని చంపడం. మీరు చంపితే చంపారు, ఎన్నాళ్ళు ఎవరికి దొరకలేదు. మీ ఫేస్ కూడా నేనేం చూపించలేదు. ఫేస్ చూపిస్తే అనవసరంగా మళ్ళీ మీ మీద కేసు అయ్యి మిమ్మల్ని బయట చూస్తే పట్టుకుంటారు. మీరు సైలెంట్ గా మీరు మారిపోండి మంచిగా. ఇన్నాళ్ళు చేసిన దానికి ప్రూఫ్లు లేవు, మా ఎవరికి తెలియదు కాబట్టి ఎలాగో కేసు పడదు. కాబట్టి నీట్ గా మంచిగా మారి బయట సమాజంలో బతకండి. ఇందాక వచ్చారు బ్లాక్ మ్యాజిక్ చేసి మీకు ఏదేదో చేశారు, గుర్తుందా? అతను కూడా ఒకప్పుడు మీలాగా బ్యాడ్ పనులు చేశాడు, కానీ తర్వాత కావాలని చేయలేదు, వేరే గురువు గారు చేయించారు ఇతనితోటి. తన తప్పును తెలుసుకుని మంచిగా మారిపోయాడు మేము హెల్ప్ చేయడం వల్ల. సో అలాగే మేము కూడా నీకు ఇప్పుడు హెల్ప్ చేస్తున్నాం. నాతో పాటు అతను కూడా వచ్చి హెల్ప్ చేశాడు. ఇప్పుడు మంచిగా మారు. ఎక్కడి నుంచి అయినా అసలు ఎవరు చెప్పిన మాట వినకు. మీ గురువు గారు, కేరళ గురువు గారు ఎవరో కాదు, ఓకేనా? సరే, మంచిగా మారి నీట్ గా ఉండు. నీకు ఏమన్నా ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలన్నా, ఏదైనా కావాలన్నా నేను ఇస్తాను. 10,000, 20,000, 50,000, 1,00,000 చెప్పు, ఎంత కావాలని ఇస్తా. ఇంకెవరి గురువు మాట అనుకో, ఎక్కడికి వెళ్ళకో. రేపు మార్నింగ్ వస్తా నేను. మార్నింగ్ వచ్చిన తర్వాత నీకు ఎంత కావాలంటే అంత డబ్బు ఇస్తా, సరేనా? డబ్బులు తీసుకుని ఎక్కడికైనా వెళ్ళి హ్యాపీగా బతుకు. లేదంటే ఏదైనా పని కావాలి అంటే చెప్పు, పని నేను ఇప్పిస్తాను. నువ్వేం చదువుకున్నా, అన్న చదువుకున్నావా? పని వచ్చా? ఏమి రాదా? అదే చిన్నప్పుడే గంటేశారు కదా బయట. అదే పర్లేదు, ఏదో ఒక జాబ్ దొరుకుద్ది, ఏదో ఒక పనిలో నేను సెట్ చేపిస్తా. దానికి ముందు నువ్వు కొన్నాళ్ళైనా ఉండడానికి ఎంతో కొంత డబ్బు ఇప్పిస్తా, సరేనా? జాగ్రత్తగా ఉండు. ఇప్పుడు రియలైజ్ అయినట్టున్నావు. మీ అమ్మ నాన్న గొడవ, ఆ ఊరి గొడవ అదంతా వదిలి మర్చిపో. ఇప్పుడు ప్రశాంతంగా ఉండు, కొత్త లైఫ్ స్టార్ట్ చేయి. చెప్పిన మాటలో వింటావా? లేదంటే గొడవ తర్వాత మళ్ళీ నువ్వెవరో నేనెవరో, నేను మళ్ళీ శ్రద్ధ పూజలు చేస్తా అంటావా? వింటావు కదా, సరేనా? ఇలా చేస్తే బయట ఎక్కడైనా దొరికితే చంపేస్తారు పుట్టి. జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి పనులు అవసరమా చెప్పు? ఆ అడవిలో తిరుగుతున్నాం, తేళ్లు, పాములు ఏ ఉంటాయి, పుట్టి చంపేస్తే అదనమాట. ఓకే కదా? చూడు, స్టార్టింగ్ లో నీ దగ్గర రావడానికి చాలా మంది భయపడేవారు, ఇంక్లూడింగ్ నేను కూడా దగ్గర రావడానికి భయపడేవాడిని. నిన్ను ఎంత చీదరంగా చూసేవాడు. కానీ ఇప్పుడు స్వయంగా వచ్చి మాట్లాడుతున్నాను. నువ్వు మంచిగా ఉండడం వల్ల నేను మంచిగా ఉన్నా, అందరం హ్యాపీ. అలా భయపెట్టకుండా నీట్ గా జాగ్రత్తగా ఉండదు, ఓకేనా? అది వెళ్తాను మరి. మార్నింగ్ వస్తాను నేను, జాగ్రత్తగా ఉండదు.
ఉన్నావా? ఓయ్ హలో గైస్, రే నరేంద్ర గుంపురా రే పాషగా పారిపోయినాడు లేడు. ఓయ్ ఎంత మంచిగా చెప్పాను కదా. అయ్యో గైస్, ఎంత మంచిగా చెప్తే పారిపోయాడు బ్రో. ఇందులో కూడా లేడు బాత్రూంలో. ఇట్లా ఈ కిటికీ ఎలా ఓపెన్ చేశాడు రా నాయన. అరే మంచిగా కూర్చున్నాడు రా. అంతా బాగానే ఉంది, అంతా చెప్పారు అన్నారు కదరా మీరు. అదే కదా నువ్వు అన్నావు అన్న అంతా అయిపోయిందని ఆయన వెళ్ళిపోయిండు. సెట్ అయిపోయింది. తగిలిందా? బయటికి రా లేట్ ఒకసారి. ఇలా కెమెరా ఇచ్చాను గైస్. వాడు ఎంత పని చేస్తాడు అనుకోలేదు. పారిపోయాడుగా ఫైనల్గా. ఇక్కడ బాత్రూంలో కూడా లేదా? వాష్రూమ్లో లేదు, ఇంకా దొరకడాడు, అయిపోయినట్టే. ఎన్నిసార్లు పట్టుకోవాలరా బాబు? 11కి స్టార్ట్ చేస్తే టైం 4:30 అవుతుంది. మెంటల్ దొబ్బుతుంది నాకు. ఇంతసేపు ఆయన వచ్చి ఎంత చేశాడు? ఆయన ఉన్నంతసేపు ఉన్నాడు, ఆయన వెళ్ళిపోగానే పారిపోయాడు. ఇలా జరుగుద్దని అసలు ఊహించలేదు. ఆడు చెప్పి అరే వీడిని పట్టుకోవాలంటే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మార్గం ఒకటే. డైరెక్ట్గా వాడు ఒక అడ్రస్ చెప్పాడు, గుర్తుందా? వాళ్ళ గురువు వస్తాడో, పుర్రెలు కప్పెడతాడో, కొండగట్టు దగ్గర. నెల ఉందని చెప్పాడు. ఇంకొక నెల ఉంది. ప్రతి ఆ మాసానికి ఒకసారి వచ్చి అక్కడ కప్పెడతాడు. ఇంకో నెలలో వస్తాడని చెప్పేసి అన్నారనమాట. గైస్, ఈ వీడియోలు అప్లోడ్ అయిన తర్వాత మధ్యలో వేరు వేరు పిచ్చి వీడియోలు ఇంకా వస్తాయి, కానీ ఇది తీయడానికి టైం పడుతుంది. ఎందుకురా అంటే ఇంకా వాడు గురువు గారు రావడానికి ఒక నెల పడుతుంది అనమాట. నెల మనం వెయిట్ చేయాలి. ఆ నెల వెయిట్ చేసి అక్కడికి వెళ్ళి ఆ వీడియోలు కూడా ఎలాగైనా వీడియోలు తీయడం అని ఫిక్స్ కాదు. వాడిని పట్టుకుని వాడిని చంపడం, అసలు జైలుకి అప్పించడం ఇంపార్టెంట్ విషయం. వాడిని జైల్లో వేయాలి, వాడిని వీడిని కలిపి. 100% చెప్తున్నా, వాడు ఒకేసారి ఒకే చోట కలుస్తారు. ఇందాక క్షుద్ర పూజ చేసి అడిగినప్పుడు అదే చెప్పాడు అనమాట. సో ఫైనల్గా అనుకున్నట్టుగానే మళ్ళీ పారిపోయాడు అనమాట. నేను అన్ఎక్స్పెక్టెడ్ అనమాట ఇది. వాడు నిజంగా లొంగిపోయాడు, దొరికిపోయాడు, మారిపోయాడు, మంచిగా ఉన్నాడు అనుకున్నాను, కానీ మళ్ళీ అదే జరిగింది. సో మొన్న ఎక్కడైతే వెతుక్కున్నామో ఆ అడవికి దగ్గరలో కొండగట్టు అని చెప్పి ఒక ప్రాంతం ఉంది. సో దానికి ఒక 5 కిలోమీటర్ల దగ్గరలో అనమాట. అక్కడ ఒక కొండ ఉంటుంది. ఆ కొండ పక్కన ఆ పుర్రెలు అనేవి పాతారంట. అడ్రస్ అయితే క్లియర్గా చెప్పాడు. ఆ ప్రదేశానికి వెళ్ళేసి మళ్ళీ వెతకాలి. సో అప్కమింగ్ వీడియోస్ ఇంకా భయంకరంగా ఉండబోతున్నాయి, కానీ అది రేపు వస్తుందా ఎల్లుండి వస్తుందా నేను చెప్పలేను. చాలా టైం పట్టవచ్చు. సో అప్పటి వరకు వెయిట్ చేస్తుండండి. మన ఛానల్లోనే ఇంకా అద్భుతమైన భయంకరమైన వీడియోలు వస్తాయి. ఆ కొండగట్టు అనే ప్రదేశానికి నేను నరేంద్ర ఇంకా కొంతమందిని తీసుకొని వెళ్తాను. సో ఈ బ్లాక్ మ్యాజిక్ అదే క్షుద్ర పూజ చేసే అన్న ఉన్నాడు కదా, ఆ అన్న కూడా మనకి హెల్ప్ చేస్తున్నాడు బాగే. అతను కూడా ఇంత అరే నాకు పిచ్చి కాకపోతే ఎన్ని వీడియోలు తీసి మళ్ళీ ఆడు పారిపోతే ఏంట్రా అర్థం? గైస్ సారీ, నేనైతే అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అట్లీస్ట్ ఇవి లాక్ వేసినా గట్టిగా వాడు మారిపోయాడు అనుకున్నా, మళ్ళీ ఇలా చేస్తాడని అసలు ఊహించలేదు. సో నేనైతే ఏం చేయలేను, మళ్ళీ ఆ పారిపోయాడు కాబట్టి ఏమి లాక్ చేయకుండా వెళ్ళిపోయాం. పారిపోతాడని ఎవడో ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా. నమ్మించాడు మారిపోయినట్టు. అన్ఎక్స్పెక్టెడ్ ఇది, అసలు ఊహించలేదు. సో మళ్ళీ ఆ ప్రదేశానికి అయితే, కొండగట్టు అనే ప్రదేశానికి వెళ్ళిన ప్రదేశం కాదు, కొత్త ప్రదేశం ఇది. ఆ ప్రదేశానికి అయితే వెళ్తాం, అక్కడ వీడియోలు చేస్తాం, మన ఛానల్లోనే అప్లోడ్ చేస్తాం. అప్పటి వరకు ఈ హర్రర్ వీడియోస్ అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాయని నేను అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి ఎవరో ఒకరికి ఇష్టం ఉండే ఉంటుంది హర్రర్ వీడియోస్ అంటే. సో ఖచ్చితంగా నా లింక్ని వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి ప్లేలిస్ట్ అయితే లైన్గా క్రియేట్ చేసి ఒకదాని తర్వాత ఒకటి వచ్చేలా, ఎపిసోడ్ 1, 2, 3, 4 అలా వచ్చేలా ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెట్టాను. సో స్టార్టింగ్ నుంచి ఎవరైనా చూడకుండా ఉండుంటే కనుక ఆ వీడియోలన్నీ చూడడానికి లింక్ అయితే నా డిస్క్రిప్షన్లో పెట్టాను, ప్లేలిస్ట్ లింక్. అది క్లిక్ చేసి మొత్తం అన్ని వీడియోలు లైన్గా మళ్ళీ చూసుకోండి, ఎంజాయ్ చేయండి. అప్కమింగ్ వీడియోస్ అయితే ఇంకా రాబోతున్నాయి. ఆ ప్రదేశానికి ఇంకా వెళ్ళాలి కదా. సో అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్ గైస్. జాగ్రత్తగా ఉండండి. మీరు మాత్రం అడవుల్లోకి, గుహల్లోకి వెళ్ళకండి. డేర్ మాత్రం చేయొద్దు, అది ఇలాంటి ప్రమాదకరం. సో మీకు మాత్రం టాటా, బాయ్ బాయ్ గైస్. మళ్ళీ కలుద్దాం, మళ్ళీ కొత్త వీడియోతో.